తాము చెప్పిన పనులు చేయడం లేదని రాజంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు నిలదీశారు. రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అడిగిన ప్రశ్నలను రాసుకొని వచ్చే సమావేశంలో ఏమి చేశామో ఏమి చేయలేదు అని వివరించాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా పనులు చేయడం లేదని కౌన్సిలర్ మిరియాల చెంగమ్మ ఆరోపించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మాన ఎజెండాలు పూర్తిగా అమలు పరచడం లేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తయ్యేలా చూడాలని వారు కోరారు. అది కూడా టెండర్ పిలిచినట్టు చేసినారు, వేస్తే కదా తెలుగు రావడం. రాజపేట 3 భాగాలుగా చేసి ప్యాచ్ వర్క్ కోసమే పిలిచినారా లేదా సార్? 3 టెండర్లు పిలిచినారు. టెండర్లు ముందుకు రావడం ఎవడన్నా వచ్చి చేస్తే కదా మేమేం చేసి చెప్పండి. నేను అదే చెప్పినా మీకు వచ్చేటప్పుడు మీరే అన్నా చెప్పి చేయించండి, మనం మీరే వర్క్ చేయించండి. ఇంకా మేమేం చేయగలం? ఇప్పుడు మనం ఆన్లైన్ పెడతాం, టెండర్లు రావడం లేదు. అలాంటి టెండర్ సిస్టమ్ అన్నా మార్చండి, ఏదో ఒకటి వేరే విధానం మార్చండి. ఇల్లు పని తిన్నప్పుడు ఇప్పుడు నామినేటెడ్ వర్క్ అన్నా ఇస్తాను, ఒకరికి ధైర్యం పెట్టి మేమే చేస్తాం కదా. ఆ సిస్టమ్ లేనప్పుడు దాని ప్రెస్ ఏదో ఉంటుంది, లేకుండా ఏముండదు. దారి ఏదో దానికి ఏదో దారి లేకుండా ఉండదు. వర్కులు నామినేటెడ్ పోతే ఎమర్జెన్సీ వాట్సాప్ ఏదైనా అయితే ఎమర్జెన్సీ అయితే లక్షల అయితే ఎమర్జెన్సీగా నామినేషన్ సక్సెస్ కానీ లక్షల వరకు నామినేషన్ ఇచ్చడానికి డిపార్ట్మెంట్ ప్రాబ్లం అండి. అడ్వాన్స్ తీసుకోవాలి. మోడల్ అడ్వాన్స్ తీసుకోవాలి. సివిల్ వర్క్ మాత్రం మనం టెండర్స్ బాక్స్ టెండర్స్ సార్, టెండర్స్ సార్ ఇంకో విషయం సార్, క్వాలిటీ కంట్రోల్ ఇప్పుడు టెండర్ లాస్ట్ టైం క్వాలిటీ కంట్రోల్ 1 year వర్క్ చేశారు సార్. అతనికి ఇంతవరకు బిల్ ఇవ్వలేదు సార్. 1 year కంప్లీట్ అయింది, అయినా కూడా బిల్ ఇవ్వలేదు. అతని టైం అయిపోయి మళ్ళీ 1 year అయిపోయింది సార్. లాస్ట్ ఇయర్ 6th month లో టెండర్ అయిపోయింది సార్ టైం. ఇప్పుడు వరకు వచ్చింది సార్. 13 నెలలుగా క్వాలిటీ కంట్రోలర్ లేదు సార్ మన మున్సిపాలిటీ. ఈ 13 నెలల్లో ఎవరు సర్టిఫై చేశారు సార్? ఇప్పటికి 13 నెలల్లో ఒక బిల్లు చేయలేదా? ఎవరు ఇస్తున్నారు సార్ సర్టిఫికెట్? ఇచ్చిన కాంట్రాక్టర్కి అతనికి బిల్లు చేయలేదు. 13 నెలలుగా బిల్లులు జరగడం లేదా? అంటే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ లేకుండానే బిల్లులు చేశారా? అది ఓకే సార్. ఈ 13 నెలలుగా ఎవరు చేస్తున్నారు సార్ క్వాలిటీ కంట్రోల్? అంటే వితౌట్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ బిల్స్ చేస్తున్నారా? ఎందుకు ఆగినాయి? చాలా బిల్లులు అయినాయి. ఈ బిల్లులు అయినాయి కూడా నేను చూపిస్తాను సార్. ఎవరు సర్టిఫై చేస్తున్నారు? ఇష్ట ప్రకారం సార్ 20 మీటర్ల రోడ్డుకు 30 మీటర్లు పెట్టి బిల్లులు చేసిన రోజు ఉన్నాయి ఇక్కడ. నేను చూపించగలను, విత్ ఎవిడెన్స్ తో నేను చూపిస్తాను సార్. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి నచ్చితే ఏమైనా చేస్తారో, నచ్చకపోతే ఏమి చేయడం లేదు సార్. వాళ్ళ ఇష్టం అదే, వాళ్ళే రాజకీయం చేస్తున్నారా? ఆ డీ గారు అయితే ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఆయన నేను ఇస్తాను 5 వర్కులు నేను ఇస్తాను, వాటి మీద విజిలెన్స్ వేయండి. విజిలెన్స్ లో దొరకకపోతే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను. 5 వర్కులు ఉన్నాయి, 5 వర్కులు నేను ఇస్తాను, విజిలెన్స్ వేయండి. నేను అడుగుతున్నాను, నేను పెడతాను, మీకు ఇస్తాను, కమిషనర్ గారికి ఇస్తాను సార్. వాటి విజిలెన్స్ వేయండి, వాటిని ఎంక్వైరీ చేసి వాటిని బయటకు తీయండి సార్. ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళకి నచ్చినట్టు ఎత్తైన బిల్లులు చేస్తున్నారు సార్. నచ్చకపోతే బిల్లులు పక్కన పెడతారా? నరేష్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడని అతను బిల్లు పెండింగ్ పెట్టారు సార్. వాళ్ళు నాకు తెలుసు, అదే వాడు నా బ్రదర్. ఎందుకు పెండింగ్ పెట్టారు? ఇప్పుడు పార్టీ ప్రీ ఆడిట్ కార్డు ఉందంటే ప్రీ ఆడిట్ కార్డు ఏం కారణం చెప్పారో మేము కనుక్కున్నాం సార్. వీళ్ళు ఇష్ట ప్రకారం వీళ్ళు కారణాలు చెప్తే తినేదానికి ఎవరు ఇచ్చోళ్ళు లేరు. అది కూడా చూడండి సార్. ప్రీ ఆడిట్ పోతే అక్కడ కూడా మామూలు అనేది చాలా ఇది పెట్టి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ నుంచి రావాలంటే మామూలు పోతే కానీ రాస్తారు.
అది మీరు కొంచెం మెయింటైన్ చేస్తారు. సార్ ఇక్కడ సార్ నేను ఇంజనీరింగ్ సెక్షన్ లో చాలా దారుణంగా ఉంది సార్. కమిషనింగ్ పోతే ఫైలే కనపడడం లేదు సార్. ఫైలే కనపడలేదని ఎంతమంది కాంట్రాక్టర్లు కంప్లైంట్ చేస్తున్నారు. మీరు కాంట్రాక్టర్లు మీటింగ్ పెట్టండి మా ఎమ్మెల్యే గారికి అందరూ తెలియజేస్తారు. ఎంతమంది కాంట్రాక్టర్లు ముట్టుకుంటున్నారు ఫైల్ కనపడడం లేదని. అది పోతే రావు. ఆకలి వీధిలో సార్, ఆకలి వీధిలో 2 years అయింది సార్. కాంట్రాక్టర్ రావడం లేదు, వర్కులు చేయాలంటే సార్ అన్నా ఇది కూడా వాటర్ లేదు సార్. ఆకుల వీధిలో బేసిక్ చెప్పినాడని చెప్పని కాంట్రాక్ట్ చేశాడు సార్. 2 సంవత్సరాలు అయింది సార్. ఇంతవరకు ఏం బుక్ లేదు సార్. వాటర్ మిక్స్ అవుతున్నాయని చెప్పని చేస్తే 2 సంవత్సరాలు అడగండి సార్. ఇక్కడే ఉన్నారు 2 సంవత్సరాలు. 2.5 సంవత్సరం అయితే డబ్బు వచ్చింది. ఎలక్షన్ ముందు రామ్నగర్ లో వర్క్ చేశారు సార్. అర్జెంట్ వర్క్ అని చెప్పని చేస్తే ఆ ఎంబుక్ చేయమంటే ఎంబుక్ ఆయన లోపల పెట్టుకొని నా కమిషన్ ఇస్తే చేస్తానని మాట్లాడుతున్నాడు సార్ అతను. కమిషన్ తీసుకోండి సార్. డబ్బు ఇవ్వకపోతే బిల్ చేయరా? అవన్నీ లేకుండా అవన్నీ జరిగేటట్టు చూస్తాం. నేను ఇప్పుడే పిలిపిస్తాను సార్ ఆ కాంట్రాక్టర్ ని. పిలిపిస్తాను నేను. ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాను సార్. సార్ నేను ఎంక్వైరీ చేస్తాను సార్. అందుకే తెలియజేస్తాను. ఇక్కడ మా పరిస్థితి అశోక్ అది సార్. శానిటేషన్ ఒకసారి చూడండి సార్. ఇంజనీరింగ్ సెక్షన్ ఎందుకు టెండర్లు రావడం లేదంటే మీరు ఒకసారి వాళ్ళు వేసిన ఎస్టిమేషన్స్ చెక్ చేయండి సార్. కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేయకుండా ఎవరున్నా టెండర్ పిలుస్తున్నారా సార్? మార్జిన్ లేకుండా కాంట్రాక్టర్ ఎవరున్నా చేస్తారా సార్? ఈ మున్సిపాలిటీలో చేస్తున్నారా సార్? మార్జిన్ లేకపోతే ఎందుకు వేయాలి సార్ కాంట్రాక్టర్ టెండర్? కాంట్రాక్టర్ నష్టపోవాలన్నా? వాళ్ళకి నచ్చితే పైపులు రాకపోయినా కూడా పైపులు బిల్లులు చేసిన రోజులు ఉన్నాయి సార్. ఇక్కడ ఖచ్చితంగా నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇంకొకటి అక్కడ పైపు 25 లక్షలు రూపాయలు ఎవరు సొత్తు 25 లక్షలు. చాలా వర్క్ జరగడం లేదు ప్రతి వర్క్ టెండర్ పిలిచినా అన్ని వర్క్ మనం పాస్ చేస్తాం. మీటింగ్లో ఖచ్చితంగా ఏ వర్క్ పిలిచారో ఎవరు టెండర్ పాడినారో ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఎందుకంటే చాలా మంది మా పనులు జరగలేదు మనం చేసే పని వర్కులు పెట్టినారు, టెండర్ పిలిచినారు, టెండర్ పాడినారు. అయితే కాంట్రాక్టర్ వర్క్ చేయడం లేదు కాబట్టి అనవసరంగా మనం అనుకునే అవకాశం. కాబట్టి మీరు ఏదో ఒక లెటర్లో పెట్టండి ఏ కౌన్సిలర్ వాళ్ళు ఏ వర్క్ పెట్టినారు, ఏ ఇన్ని రోజుల నుంచి పెండింగ్ చేయడం లేదు చెప్తే వాళ్ళైనా మాట్లాడి తీసుకుంటారు కదా. వాళ్ళు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వర్కౌట్ చేయలేకుంటే వాళ్ళు పోయి కాంట్రాక్టర్ మాట్లాడుకుని ఏదో ఒకటి చేసుకుని పనులు చేసుకుంటారు కదా. తయారు చేసి ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అది మొత్తం కావాలా. రేపు మీటింగ్ లోనే పెడతాము. వాడు వద్దంటే అది క్యాన్సిల్ చేసేసి మళ్ళా పెండింగ్ మళ్ళా ముందు పిలిచడము 3-4 పిల్లలు నాకు తెలిసి తప్పు చేయడం తప్పు చేయడం మన తప్పు కాదు అది. సార్ ఇప్పుడు శానిటేషన్ మీరు చూసింటారు సార్ మొత్తం టౌన్ అంతా తిరిగి మీకే అర్థమైంటుంది మా రాజంపేట పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో. సార్ 86 మంది సిబ్బంది ఉన్నారు సార్. ఆల్రెడీ ఇప్పుడు ప్రతిసారి అడిషనల్ గా 20 మెంబర్స్ తీసుకుంటున్నారు సార్. 106 మంది సిబ్బందిని పెట్టుకొని కూడా ఎందుకు ఆ విధంగా అవుతున్నదో మాకు అర్థం కావడం లేదు సార్. 86 మంది సిబ్బంది లేరా? అంటే ఇప్పుడు ఆల్రెడీ 74 మంది ఉన్నారు సార్. అప్పుడు తీసుకునేది 86 మంది కదా సార్. 92 మంది అంటే అందులో 6 మంది లేరన్నారు. మిగిలిన 86 మంది సిబ్బంది ఉన్నారు. 86 మందికి ఇప్పుడు మళ్ళీ అడిషనల్ గా పెట్టి 3 నెలలకు ఒకసారి 20 మందిని తీసుకుంటున్నారు. 106 మంది పారిశుద్ధ్య కార్మికులు పెట్టుకొని వారానికి ఒక రోజు చెత్త తీస్తున్నాం సార్. ఇంటి నుంచి వారానికి ఒక రోజు సార్. చెప్పిన దాంట్లో వాస్తవం ఇప్పుడు అన్ని వాటిలో శానిటేషన్ క్లీనేషన్ కాకుండా నేను మన శానిటేషన్ మీరే అబ్జర్వ్ చేయండి సార్. రిజిస్టర్ ఆఫీస్ ఉంది, పంచాయతీ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఒక్కసారి అక్కడికి వెళితే
ఒక ఎంత దూరం వాసన వస్తుంటారో అటు ఎంత ఇబ్బంది పడుతున్నారో, నిత్యం జనాభా అక్కడ ఎక్కువ వస్తారు సార్. ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది సార్, మీరు తెలుసుకోవాల్సింది. ఆల్రెడీ మా చైర్మన్ గారు ప్రతి ఒక్క వర్క్ ని అప్రూవల్ చేస్తున్నారు సార్ కౌన్సిల్లో పెట్టి, కానీ అవి టెండర్లు పెంచడం లేదు సార్. అక్కడే పంచాయతీ ఆఫీస్ కాడ 7 లక్షల రూపాయలు ఆ సిమెంట్ రోడ్డు వేయమని చెప్పి శాంక్షన్ చేశారు సార్. ఇంతవరకు టెండర్లు పెంచాలా, చేస్తే ఆ వాసన రాదు కదా సార్. చేద్దాం అనుకున్నాం, సుధా వద్దన్నాడు. సుధారణ అర్థం అలకమని చెప్పాడు ఆ రోజే. సుధానే పూర్తిగా వద్దు, స్వరం చేయమని చెప్పారు. పూర్తి వార్డు వేయొద్దన్నారు. అందుకనే మీటింగ్ లో పెట్టారు. నేను చెప్పింది అక్కడ స్కూల్ ఉంది, ఆల్రెడీ హై స్కూల్ ఉంది, పక్కన రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంది. మీరు ఒకవేళ వేస్తే వేయండి, అది మంచిదే, వేయండి. నేనే చెప్పిన ప్రపోజల్ పెట్టింది. కాదంటే అక్కడికి మీరు మొత్తం అంతా రాజంపేటదంతా అక్కడికి తోలద్దు, అక్కడి వరకు డస్ట్బిన్ పెద్దవి పెట్టేసి, ఎందుకంటే మీరు అక్కడ మొదలు పెట్టారనుకో తొట్టి మాత్రం మొత్తం అంతా రాజంపేట ఇక్కడి నుంచి అంతా డబ్బింగ్ అక్కడ చేశారనుకో, స్కూల్ పక్కన ఉంది, ఆల్రెడీ స్కూల్లో చెప్తున్నారు పిల్లలు. ఎదురుగా రిజిస్టర్ ఆఫీస్ ఉంది, మెయిన్ రోడ్, అక్కడ డంపింగ్ చేస్తే ఎలా ఉంటుంది? నేను చెప్పేది మిమ్మల్ని రోడ్డు వేయొద్దు అని చెప్పలేదు, అక్కడ సిమెంట్ రోడ్డు నేను చెప్పింది. మీరు డంపింగ్ అక్కడ పెట్టద్దు, అక్కడ ఉండే వాళ్ళ ప్రజలకు మాత్రమే అక్కడ ఉండే డంపింగ్ చాలు. అక్కడ ఉండే డంపింగ్ కూడా ఎలా పెద్ద డస్ట్బిన్లు పెట్టండి, ఒక 2-3 అని చెప్పాను. ఏ రోజు కాదు క్లీన్ చేస్తే వాసన రాదు. అది మేము ఇంకొకటి సార్, అమ్మఒటి కొలపల రోడ్డు 95 చెట్లు తరగా ఉంది, ఆడ పెట్టి డంపింగ్ చేసి ఏదైనా చేసుకుంటే బెటర్ కదా. కోర్టులో పెండింగ్ లో కోర్టులో నడుస్తాం, మనం ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు. కోర్టు దిగినాక అదే ఉంటుంది. ఇంకొకటి సార్, ఇక్కడ దాదాపు 3 years నుంచి చూస్తున్నాము. ఇక్కడ కౌన్సిల్ లో చెప్పింది ఏదైనా ఎవరు రికార్డ్ చేసుకుంటారా, ఎవరు చేసుకుంటారా కౌన్సిల్ మాట్లాడినప్పుడు. అదైతే నాకు 3 ఏళ్ళు అయిపోతున్నారు, కానీ అది మాత్రం జరగడం లేదు. మేమేదో చెప్పిపోతున్నాము, మీకేదో వచ్చి పర్సనల్ గా చెప్పాలా ఒక కౌన్సిలర్ అంటే, ఒక కమిషనర్ చైర్మన్ కు ఇది జరిగేది కాదు. ప్రాబ్లము దాన్ని అడ్రస్ చేయాలి కదా మనం, రాసుకోవాలి. దాదాపు 3 years కౌన్సిల్ మీటింగ్ పెట్టేది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, మేమేమో ప్రజలు కౌన్సిల్ మీటింగ్ లో జరిగినప్పుడు వాళ్ళు కౌన్సిలర్ చెప్తారు కదా, దాన్ని మనం చేర్చాలా. నెక్స్ట్ మీటింగ్ లో పలానా కౌన్సిలర్ ఇది అడిగినాడు, ఇది మనం చేసినాము. అది ఏ సమావేశాలు కూడా అంతే, జిల్లా పరిషత్ కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకు మనం నోట్ చేసుకోవాలా. నెక్స్ట్ మీటింగ్ అప్పుడు పలానా సభ్యుడు ఇది అడిగినాడు, మేము ఇది చేయగలిగినాం, ఇది చేసినాం, ఇది చేయలేదని మనం రిప్లై ఇచ్చేదిగా ఉండాలి. లాస్ట్ మీటింగ్ లో ఫాగింగ్ మిషన్ గురించి మీ సమక్షంలోనే అడిగామన్నా, అది ఏమైంది ఇప్పుడు వరకు తెలియదు. ఇప్పుడు వాళ్ళంతా పోయినారు, సార్ చెప్తే వీళ్ళు ఉన్నారు కదా, డిఈ గారు ఏ గారు ఉన్నారు కదా. లాస్ట్ మీటింగ్ చెప్పి 2 months అయింది, అది ఎక్కడ ఉందని కూడా చెప్పాను నేను. లేదు, మీ దగ్గరికి తీసుకురావాలా ప్రజలందరినీ, ప్రతి ఒక్క చోటికి మీ దగ్గరికి చైర్మన్ దగ్గరికి రమ్మని చెప్పండి, రేపటి చర్య చేస్తాం. అంటే కౌన్సిల్ కు సంబంధం లేదు, కౌన్సిల్ ప్రజలు చెప్పాలని చెప్పండి. కౌన్సిల్ మీటింగ్ పెట్టండి మీతో. అంటే మీకు చెప్పినోటి ఎవరో వచ్చి చెప్తే మా వార్డులో మీరు పెట్టేస్తారు, మేము చెప్పినోటి చెప్పకుండా చేయకుండా లేకుండా ఉంటే ఎట్లా? ఒక్క వర్క్ చేసినారా, ఒక్కటి ఒక పైప్ వేసినారా, కాల వేసినారా, రోడ్ వేసినారా, ఏమన్నా ఇది ఇప్పుడు మారింది, ముగ్గురికి చెప్పారు కమిషన్తో. నేను కూడా చెప్పియాలి, టెండర్లు పెట్టాలా, పనులు చేపియాలా. ఇప్పుడు చెప్పి కంటే మళ్ళీ ఎప్పుడు చేపిస్తారు? చేయాలి పనులు ఒక వాటికి ఒక పని అయినా సక్కగా సార్ ఇంకో